అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఎన్ని విషాద ఘటనలు జరిగినా అధికారుల తీరులో ఎటువంటి మార్పు కానరావడం లేదు. నూతన ప్రభుత్వంలో కూడా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎటువంటి ప్రక్షాళన జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. దీనిని నిదర్శనమే అనంతగిరి మండలం టోకూరు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను పేర్కొనవచ్చు. ఈ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న సుకూరు అప్పులకొండ శనివారం ఉదయం మృత్యువాత పడింది. తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మృత్యువాత పడిన విద్యార్థినిని శృంగవరపుకోట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడంపై ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ కోట ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి కూడా విద్యార్థిని చనిపోయిన స్థితిలోనే వచ్చిందని చెబుతూ ఉండడంతో ఇక్కడ గమనార్హం. చనిపోయిన విద్యార్థిని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి తమ నిర్లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం టోకూరు ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్ఎం వార్డెన్లు ప్రయత్నిస్తున్నారని విద్యార్థిని బంధువులు చెబుతున్నారు. ఒక్కరోజు జ్వరం తలనొప్పికి విద్యార్థిని మృతి చెందుతుందా అంటూ తల్లిదండ్రుల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యార్థిని అప్పలకొండ గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడినా ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు బంధువులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థిని ఆరోగ్య బాగోగులు చూసుకోవాల్సిన పాఠశాల యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ విద్యార్థిని ప్రాణాలను బలికొన్నదని తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక విద్యార్థిని మృతదేహం ఉన్న ఎస్ కోట ఏరియా ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టోకూరు గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని అప్పలకొండది అరకు లోయ మండలం మాదల పంచాయతీ రక్తకండి గ్రామం కావడంతో అక్కడి నుండి గ్రామస్తులంతా ఎస్ కోట ఆసుపత్రికి తరలివచ్చి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. శనివారం సాయంత్రం 4 గంటల వరకు కూడా బంధువులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, ఇతర విద్యాశాఖ అధికారుల మధ్య చర్చలు కొనసాగినప్పటికీ విద్యార్థినికి, ఆమె కుటుంబానికి న్యాయం జరగకపోవడంతో మృతదేహాన్ని టోకూరు ఆశ్రమ పాఠశాలకు తరలించి అక్కడే ఆందోళన కార్యక్రమం చేపడతామని తల్లిదండ్రులు, బంధువులు హెచ్చరిస్తున్నారు. కాగా గిరిజన విద్యార్థిని మృత్యువాత ఘటనపై ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించకపోవడం విచారకరమని ఆదివాసీ గిరిజనులు అంటున్నారు. టోకూరు ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిజన విద్యార్థిని మృతికి ప్రత్యక్ష కారకులైన వార్డెన్ హెచ్ఎంలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మా పాప టోకూరు స్కూల్లో చదువుతున్నది. హెచ్ఎం కూడా పట్టించుకోలేదు, వాటిని కూడా పట్టించుకోలేదు సార్. అలాగే కష్టపడి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి మా పాపని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం సార్. అది మాకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు సార్. అది స్కూల్లో చనిపోయింది అంటున్నారు సార్. ఇప్పుడు పాప పేరేం పేరు? అప్పలకొండ. ఏ క్లాస్? 7th క్లాస్. మీకు హెచ్ఎం కానీ వార్డెన్ కానీ ఏమైనా సమాచారం ఇచ్చారు? బాబు బాగాలేనప్పుడు చెప్పారా మీకు? ఇలా బాగాలేదని చెప్పలేదా? నిన్న మధ్యాహ్నం 1 గంటలకు ఏమన్నా మరి 1 గంటలు 2 గంటలు ఫోన్ చేశారండి. చేస్తే మరి నిన్న కూడా ఆ పెద్ద పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండేమండి. మరి ఆ సమయంలో నాకు టైం సరిపడలేదు సార్ రావడానికి. నిన్న సాయంత్రము మళ్ళీ ఫోన్ చేశారండి. పాప మరి ఇంత సీరియస్గా ఉందని అయితే మాకు చెప్పలేదు సారు. మరి పాప అయితే చనిపోయిందని మాత్రం మాకు చెప్పలేదు సారు. బాగాలేదు కొద్దిగా, అంటే బాగాలేదంటే మరి మనం కూడా అనుకుంటాం కదా సారు, జ్వరము, తలనొప్పి ఏదో అనుకుని మరి అలాగే అనుకున్నాం సార్. మేము కూడా నైట్ రాలే